అనాది కాలం నుంచి మానవులంతా ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడుతూనే మధ్య మధ్య ఊపిరి పీల్చుకోవటానికి పైకి తేలినట్టుగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంటారు. అప్పుడు నేనేమిటి, ఈ బ్రతికేమిటి, సావు పుట్టుకల గోల ఇదంతా ఏమిటి, నేనంటే ఈ నా శరీరం కాదా, మరేమిటి, జన్మ పరంపర నిజమేనా, దేవుడనేవాడు ఉన్నాడా, ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. వాటికి సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. ఆహారం తీసుకుంటున్నాం, శరీరాన్ని పోషిస్తున్నాం, పిల్లల్ని కంటున్నాం, వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం, విత్తనాలు వేస్తున్నాం, పంటలు పండిస్తున్నాం. ఈ పనులన్నిట్లో నిజానికి మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేదనే చెప్పాలి. మన శరీరాన్ని మనం పెంచుతున్నామా, పోషిస్తున్నామా? లేదు. పెరగటానికి, పోషించడానికి కావలసిన ఆహారాన్ని తగుమాత్రంగా తగిన సమయంలో అందివ్వటమే మనం చేయగలిగింది. శరీరం పూర్తిగా సమర్థవంతమైన ఒక యంత్రం. దాన్ని తన పని తాను చేసుకునేట్టుగా దాని మానాన్న దాన్ని వదిలేయటమే మనం చేయాల్సింది. పిల్లలు కలుగుతున్నారు, వాళ్ళని పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దుతున్నాం, ప్రయోజకులను చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం ఏమైనా చేస్తున్నామా వారి మానసిక, శారీరక, విజ్ఞాన అభివృద్ధికి? వాళ్ళ వికాసానికి అడ్డుపడకుండా ఉంటే చాలు. వాళ్ళ రూపురేఖలు ఎలా అయితే తల్లిదండ్రుల చేతుల్లో లేవో అలాగే వాళ్ళ అభివృద్ధి కూడా లేదు. విత్తనాలు వేసి, కలుపు తీసి, అదను చూసి, నీరు, ఎరువులు, మందులు వాడుతున్నాం. తద్వారా పంటకు కావలసిన వాతావరణాన్ని సమకూరుస్తున్నామే కానీ విత్తనం మొక్కగా, మొక్క చెట్టుగా, చెట్టు మహావృక్షంగా ఎదగడానికి కావలసిన ప్రణాళిక, పెరిగి పెద్దవటమే కాకుండా వృక్షజాతిని పెంచడానికి అవసరమైన పూత, పళ్ళు రావటానికి స్వయం సిద్ధ పథకం ఆ విత్తనంలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం చేస్తున్నాం అనుకుంటున్న పనుల్లో నిజంగా మన వాటా ఎంత? మనలో ఉన్న చైతన్యాన్ని, అంతర్గత శక్తిని పైకి దానంతట అదే వచ్చే ప్రక్రియను సుగమం చేయటమే, ఆ దారికి అడ్డుపడకుండా ఉండటమే ధ్యానం అంటే. అంతేగాని పాండిత్యానంతా ఉలకబోసి రాసిన శ్లోకాలని కంఠస్థం చేసి గొంతెత్తి పాడటం కాదు ధ్యానం అంటే. మంత్రాలకు అర్థం తెలుసుకున్నప్పుడు ఇలాంటి మంత్రాలు మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. తీర్థయాత్రలు, విగ్రహారాధన, ఉపాసన, దీక్ష ఇవన్నీ ధ్యానానికి తయారీలే కానీ ధ్యానం కాదు. పలక మీద రాయటం చిన్నప్పుడు అవసరమే కానీ ఆ తర్వాత కాదు. మొదట్లో దిద్దిన అక్షరాలే మళ్ళీ మళ్ళీ దిద్దుతూ అక్షరాలు నేర్చుకున్నా, గుణింతాలు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు అక్షరాలు నేర్చుకున్న పర్యవసానం. కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కీ అని గట్టిగా చదివి బట్టి పట్టాం. కానీ కా పక్కన కీ రాసి కాకిగా పదరూపం ఇచ్చినప్పుడు కానీ అర్థం కాలేదు అక్షరాలు, గుణితాల పరమార్థం. ఆ తర్వాత నేర్చుకోవటం ఒక ఆటగా అయ్యింది. పెద్ద అయిన తర్వాత వేరే భాష ఏదైనా నేర్చుకునేటప్పుడు అంత కష్టం అనిపించదు, టైము పట్టదు, అర్ధరహితంగానూ ఉండదు. ప్రాచీన కాలంలో జనసామాన్యాన్ని ఆధ్యాత్మికంగా మలచడం కోసం ఎక్కువ శ్రమ లేని పూజా విధానాన్ని ప్రవేశపెట్టాం అని అనుకున్నారు. కానీ ఆ పూజా విధానం కాలక్రమేణా చాలా రూపాంతరాలు చెంది క్లిష్టమైన కార్యంగా మారింది. అన్ని రకాల దేవుళ్లను, పద్ధతులను, మంత్రాలను, తిథి, వార, నక్షత్ర, పర్వదినాలను గుర్తుపెట్టుకోవటం కష్టమైనంతగా వృద్ధి చెందింది. అదే తమ పనిగా పెట్టుకున్న పూజలకు తప్ప పూజా విధానం అనన్య సామాన్యమైంది. పూజారులు తంతునంతా నిర్వహిస్తుంటే మమ అనుకోమని చెప్తారు. పూజకు ఉపయోగించే ముందు పూజా ద్రవ్యాలకు చేతులు ఆనించమన్నారు. ఇచ్చిన హారతిని కళ్ళకద్దుకోమన్నారు. విగ్రహానికి పాదస్పర్శ చేయనివ్వలేదు. పాదుకలు పొదిగిన శటగోపాన్నే భక్తుని తల మీదకి తెచ్చారు. గంట కొట్టి హాజరు వేయించుకుంటున్నారు. జనసామాన్యంలో కలిసిపోకుండా ఉండటం కోసం తండ్రి పేరు, గోత్రం చెప్పి అర్చన చేయించుకుంటున్నారు. అర్చన చేయించిన గుర్తులైన బొట్టు, పువ్వులు, నివేదించిన ప్రసాదంలో సగభాగం గ్రహించి తృప్తిగా బయటకు వస్తున్నారు. ఇవన్నీ అర్థం లేనివని చెప్తున్నానని అపోహపడకండి. ఇవన్నీ అవసరమైనవే, ఎంతో ఆలోచించి మానవాళి ప్రగతి కోసం పెట్టినవే. కానీ పలక మీది రాత నుంచి ఎదగాలి. ధ్యానానికి అర్థం తెలుసుకోవాలి. నిజమైన ధ్యానులు కావాలి. విజ్ఞాన శాస్త్రంలో ప్రగతిని సాధించి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నామా? కట్టెల పొయ్యి, ఎడ్ల బండ్లు, సముడు దీపాలు, తోలుబొమ్మలాట్లు, వీధి భాగవతాల నుంచి ఎదిగిన వాళ్ళం తిరిగి పాత జీవితం వైపు దృష్టి కూడా సారించటం లేదే. ప్రజ్ఞానపరంగా కూడా ఎందుకు ఎదగకూడదు?
ఇప్పటికీ ప్రాచీన పద్ధతుల్లో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ధ్యాన మార్గాన్ని అవలంబిస్తే ఎలా? ఈ వీడియో చివరిలో మీరు కనుగొనే ధ్యాన పద్ధతి కూడా అలాగే ప్రస్తుత అవసరం. అది కూడా రూపాంతరం చెందొచ్చేమో. దివ్య చైతన్యం, ప్రాణశక్తిని ఎప్పుడూ కలిగి ఉంటాం మనం. జీవించినంత కాలం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మనలోని ఆ దివ్యశక్తి. తీసుకుంటున్న ఆహార పానీయాల నుంచి శరీరానికి కావలసిన శక్తి సామర్థ్యాలు సమకూర్చేది ఆ దివ్యశక్తే. కొందరు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఒప్పుకోరు. తింటున్న ఆహార పదార్థాల్లోంచి గ్లూకోజ్, ఆల్కహాల్ తయారయ్యి అందులోంచి శక్తి పుట్టిస్తుందని అనుకుంటున్నారు. అది నిజమే అయినా ఆ చేతనని కలిగించేదేమిటి? మృతదేహంలో ఎన్ని విటమిన్లు, ఎంత బలవర్ధక ఆహారం వేసినా ఏమైనా లాభం ఉంటుందా? అంతెందుకు, ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆహారం వల్ల శక్తి వస్తుంది కదా అని అన్ని రకాలు తిననివ్వరు కదా. అందరికీ సమానంగా అందుతున్న ఆ దివ్యశక్తిని గ్రహించే శక్తిని కోల్పోయినప్పుడు శరీరం శవం అవుతుంది. కానీ శరీరం శవంగా మారే ముందు చాలా సోపానాలు ఉన్నాయి. మానసిక అలజడులు, ఈర్ష్యాసూయలు, అవమాన భారాలు, కోపోద్రేకాలు, విషాదాలు, ఇలాంటి మానసిక ప్రకంపనలు శరీరం మీద ఒత్తిడి తెస్తూ మృత్యువును నెమ్మదిగా దగ్గరికి పిలుస్తున్నాయి. శరీరంలో ఉత్పత్తి అయిన శక్తి చాలదు అలాంటప్పుడు. అప్పుడు రోగపీడితులై వైద్య ఔషధ సహాయాన్ని అర్థిస్తాం. రోగ నిరోధక శక్తి, రోగ నివారణ మనలోనే ఉన్నాయని తెలియక శరీరంలో శక్తి సరిపడా ఉన్నప్పుడు అది ఎన్నో విధాలుగా మనకు పనిచేస్తుంది. మనం జాగ్రత్తగా ఉన్న తగిలే దెబ్బల వలన కలిగిన గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాల బారి నుంచి కాపాడుతుంది. అధిక ఉష్ణం, శీతలం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మనసు వలన పుట్టిన ఒత్తిడి కారణంగా జరిగిన నష్టాన్ని పూరిస్తుంది. సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. అదే శక్తి సరిపోనంత లేనప్పుడే వస్తాయి కష్టాలు, శారీరక బాధలు. శక్తి వలన ఇప్పటివరకు చెప్పుకున్న పనులన్నీ నెరవేరి ఇంకా కొద్దో గొప్పో మిగిలి ఉన్నప్పుడు అతీంద్రియ శక్తులను కూడా ఇస్తుంది. దానివలన క్లైర్వాయన్స్ అంటే మామూలుగా కంటితో చూసి, చెవులతో విని, స్పర్శించి, ఆగ్రహించి, రుచి చూసి తెలుసుకోలేనివన్నీ కూడా గ్రహించగలుగుతారు. అంతేకాకుండా శక్తిని చూడగలిగే శక్తి లభిస్తుంది. అది అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి, కుండల్ని, ఆత్మస్వరూపం ఏమైనా కావచ్చు. దాన్ని గుర్తించే శక్తి వస్తుంది. అదంతా శక్తి మనలో మిగిలి ఉన్నంత మేరకు. మార్కెట్లో ఏ వస్తువు ఎంతగా లభిస్తుంది, ఏ వస్తువు తనకు అవసరం అన్నది తెలియటం వేరు. వాటి కొనుగోలు కావలసిన సొమ్ము కలిగి ఉండటం కూడా అవసరమే. ఉన్న ధనాన్ని పొదుపుగా అవసరం మేరకు వాడేవారిని కూడా లోభిగా పరిగణిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారు ఒక్కొక్కసారి తమ అవసరాల్లోనే కాక ఇతరుల ఇబ్బందులు కూడా ఆదుకున్నవారు అవుతారు. దివ్య చైతన్యం విషయంలో లోభిగా ప్రవర్తించే వారికి మాత్రం ఈ ప్రపంచమంతా ఆట వస్తువులా కనిపిస్తుంది. అటువంటి వారే మన ఋషులు. ఆ మహాత్ములకు ఈర్ష్య లేదు, అసూయ లేదు, కోపము ఉండదు, లేని వాటి కోసం తాపము ఉండదు. ఉన్న వాటి మీద మమకారం లేని కారణంగా అవి పోయినప్పుడు పరితాపము ఉండదు. ఆ విధంగా మానసిక స్పందన త్యజించిన వారు, వాటిని సన్యసించిన వారు తమలోని శక్తిని అపారంగా పెంచుకుంటారు. ఈ సూక్ష్మం తెలియని సామాన్యులు మాత్రమే భావావేశాలు, ఉద్రేకాలతో తమ శక్తిని ఖర్చు పెడుతుంటారు. అలాగని సన్యాసం పేరుతో కాషాయాల్లో చరిస్తూ తన మీద ఆధారపడిన వారిని నిరాధారులుగా చేసి దయ, అహింస గురించి ప్రబోధనలు చేసేవారికి దొరికేది నాస్తి. ఏదో ఆవేశంలో దయాధర్మాలను నటిస్తూ ఉన్నదంతా దోచి ఇతరులకు ఇచ్చి ఆ తర్వాత తమను తాము కానీ తమ దాతృత్వం పొందిన వారిని కానీ తిట్టుకుంటూ శేష జీవితం అంతా గడిపిన వారికి ఫలితం శూన్యం. ఈ చెప్తున్న నోరు నాది, అంతేగాని నేనే ఆ నోరు కాదు. అలాగే ఏదైనా రాస్తుంటే ఆ చెయ్యి నాది, అంతేగాని ఆ చెయ్యి నేను కాదు. అలాగే శరీరం నాది. నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదు. నేను అంటే నాలోని ఆత్మ మాత్రమే అని చెప్తారు, కానీ అది కూడా తప్పే. నేను ఆత్మ నిజమే, కానీ శరీర ధారణ చేసి శరీరాంగాలను వాడుతున్నప్పుడు అవి కూడా నేనే. చెయ్యి ఉన్నంతకాలం నా శరీరంలో ఒక భాగమే. ఆ చెయ్యి తెగి శరీరం నుండి వేరి పనికి రాకుండా పోయినప్పుడు అయ్యో నా చెయ్యి అన్న బాధ కలిగినా ఇది నాది కాదు అని తెలుస్తుంది కాలక్రమేణా. అలాగే
శరీరం వదిలి శవంగా మార్చేంత వరకు ఈ శరీరం కూడా నాదే. ఈ శరీరంతో సహా నేనే నేను. నేను అన్నది నా శరీరం అంతా వ్యాపించింది. కాబట్టి నేనంటే ఈ శరీరం కాదు అంటూ శుష్కింపజేసేవారు, శరీరాన్ని హింస పెట్టినప్పుడే ముక్తి దొరుకుతుందేమో అనుకునేవారు కూడా హింసాత్ములే. ప్రాణ వ్యవస్థ కలిగిన ఒక శరీరాన్నో, ప్రకృతిలోని జీవజంతు వృక్షరాశికో నష్టాన్ని కలిగించటం హింసాత్మక చర్య అయినప్పుడు తాను ధరించిన శరీరానికి అపకారం చేయటం కూడా హింసలోకే వస్తుంది. అయితే శారీరక ప్రాముఖ్యత ఎంత ఉండాలి అన్నది వివేచనతో వస్తుంది. ఈ సౌలభ్యం కోసమే కోరికలు అనేవి జనింపజేస్తుంది మన శరీరం. చాలాసేపు నడిస్తే నొప్పి కలుగుతుంది. అది శరీరం నుంచి వచ్చిన సంకేతం. అప్పుడు మనసులో కాళ్ళకి విశ్రాంతినివ్వాలి, నడుము వాల్చాలి అనే కోరిక కలుగుతుంది. అది సహజమైన స్పందన. శరీరంలో ఇంధనం అయిపోయింది, ఆకలి వేస్తోంది అన్నది కూడా అలాంటిదే. అప్పుడు ఏదైనా ఆహారాన్ని ఈ శరీర యంత్రంలో వేయాలి అన్నది కూడా అటువంటి స్పందనే. అంతేగాని ఒకరోజు ఎప్పుడో తిన్న పకోడీ రుచి గుర్తొచ్చి పకోడీ చూడగానే నోరూరించే కోరిక శారీరకమైనది కాదు. అవసరాన్ని నివేదించే శారీరక సంకేతం కాదు. తిన్న ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడానికి మనకి ఉన్న కడుపు నిర్మాణం ఎక్కువ తక్కువలకు అనుగుణంగా సర్దుకునేట్టుగా ఉంటుంది. ఈ ఇలాస్టిసిటీని ఉపయోగించుకొని జిహ్వం వలన మనసు ఏర్పరచుకున్న కోరికలను పురస్కరించుకొని ప్రతిసారి ఉదరాన్ని బిర్రుగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనుకోవటం చాలా పొరపాటు. కావలసిన మేర కంటే ఎక్కువ తిన్నప్పుడు మొదటి విడతలో జనించిన శక్తి మిగతాది అరిగించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అలాగే అవుతుంది. లభించిన శక్తి ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని అరిగించడానికి కూడా సరిపోనంత ఎక్కువ తిన్నప్పుడు బయట నుంచి లభించిన కాస్మిక్ ఎనర్జీని కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత సంపాదించుకున్న రుగ్మతలు కూడా ఆ దివ్యశక్తిని ఆశిస్తాయి. ఆ శక్తి వీటన్నిటికీ చాలనప్పుడే రోగపీడితులై వైద్య ఔషధ సహాయాలను అర్థిస్తుంటాం. ఆ వైద్యంలో లోపం ఉన్నప్పుడు, ఔషధాలు విఘటించడం వలన సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇక ఎవరు దిక్కు? అది తెలియక మళ్ళీ మళ్ళీ హాస్పిటల్స్ని ఆశ్రయిస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ స్వయంకృతాలు కావు? మరి ఏమిటి కర్తవ్యం? మనలోని శక్తిని పెంచుకోవటమే మార్గం. పొదుపు కూడా ఆర్జనకి సహకరిస్తుంది కాబట్టి ముందుగా దివ్యశక్తిని పొదుపుగా వాడుకోవాలి. ఈర్ష్య, అసూయ, కోపం, ఉద్రేకం, శోకం, భయం ఇలాంటి వ్యతిరేక స్పందనలు ఉండకూడదు. కలిగిన కోరికలు సహజమైనవి, అవసరార్థంగా ఉండాలి. అవి లభించాలంటే ఉన్న వాటి మీద ప్రేమ అధికంగానూ ఉండకూడదు, లేని వాటికి అరువులు సాచకూడదు. నాకు ఉన్నవి నావే, అందులో సంశయం లేదు. కానీ ఉన్నంతవరకే నావి, లభించినప్పుడు మాత్రమే నావి అని భావించాలి. అంటే ప్రాపంచిక విషయాల్లో లోభి కానివారు మాత్రమే దివ్య చైతన్యం విషయంలో లోభి అవ్వగలుగుతారు. ఏ లోభత్వం మంచిదో ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిందే. అందుకే ఎవరి ఫలితాలకు వారే కారకులు. శక్తి వినియోగం విషయంలో లోభిగా ప్రవర్తించిన వారు యాదృచ్ఛికంగా, ఆకస్మికంగా, యాక్సిడెంటల్గా అయిన నష్టాల నుంచి కూడా కోలుకోగలుగుతారు. ఒక యోగికి కష్ట నష్టాలు ఏమీ ఉండవు అనుకోవటం తప్పు. ఎవరు ధరించిన శరీరానికైనా నష్టం వాటిల్లొచ్చు, వారి తప్పు లేకపోయినా కూడా. అయితే వాటి నుండి కోలుకునే విషయంలోనే ఉంటుంది తేడా. సాధారణ ఆరోగ్యవంతుల విషయంలో తీసుకున్న తలనొప్పో కాలునొప్పో వచ్చి కాసేపట్లో దానంతరదే తెక్కిపోయిన ఉదంతాలు రోజు తగ్గుతాయి. దివ్యశక్తి సంపన్నులైన యోగులకు కూడా పెద్ద పెద్ద జబ్బులు సోకొచ్చు. అయితే మరుక్షణంలోనే మటుమాయం. వ్యాధి సోకినట్టే తెలియదు. ఉన్న శక్తిని సక్రమంగా వాడుకోవటం మొదటిమెట్టయితే ఆ శక్తిని పెంచుకోవటం రెండవది.